వెళ్దాం. వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. గలతీయులకు రాసిన పత్రిక పెండింగ్ పోర్షన్ని మనము నేర్చుకుంటున్నాము. గలతీ పత్రిక మొదటి అధ్యాయంలో మనకి కొంత భాగము పెండింగ్ ఉందండి. దాన్ని మనం నేర్చుకుంటున్నాము. గడిచిన వారంలో 2-3 వచనాలను మనం ధ్యానం చేసాం. ఈరోజు 4-5 వచనాలని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటగా 4-5 వచనాలు మనం చదువుకుందామండి. జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించండి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తాను అప్పగించుకొనెను. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన మీ యొక్క పవిత్ర నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా కేవలం మీ ఉచితమైన ప్రేమను బట్టి, నాయనా మీ కృపను బట్టి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచి నాయనా మిమ్మల్ని స్తుతించే ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయనా ఈ యొక్క సమయంలో మాతో మీరున్నారని నమ్మి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా. అయ్యా, నాతోనూ మా అందరితోనూ మీరే మాట్లాడండి. నన్ను కంప్లీట్గా మీ శిలువ చాటున దాచి నాయనా మహిమ ఘనత ప్రభావము మీరు పొందుకునండి. నాయనా రావాల్సిన బిడ్డలను మీ ఆత్మ ప్రేరేపణ చేత నడిపించండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబంలోని ప్రతి అవసరతను తీర్చండి ప్రభా. నాయనా ఈ కూడిక యావత్తు ద్వారా మీరు మహిమ తెచ్చుకుందరని నమ్ముచున్నాం ప్రభా. అయ్యా, మమ్మల్ని మేము తగ్గించుకొనిచున్నాము ప్రభా. మరి అలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా కృప చూపండి. బలహీనరాలను ప్రభా నాయనా నన్ను కేవలం మీ నోటి పొరగా వాడుకొని మహిమ పొందమని సమస్తాన్ని మీ చేతిలో పెట్టుకుంటూ మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పాఠానికి మనం పెట్టుకున్నటువంటి పేరు సువార్త ఎవరికి, మహిమ ఎవరికి. సువార్త ఎవరికి చెప్పాలి? మనం గలతీ పత్రికలో మనం ధ్యానం చేస్తున్నటువంటి ధ్యానానికి అనుగుణంగా, గలతీ పత్రికలోని సందర్భానికి అనుగుణంగా సువార్త ఎవరికి చెప్పాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ మనకు వచ్చేటువంటి ఒక ఆలోచన, ఎవరికి తెలియదో వాళ్ళకి చెప్పాలి అనుకుంటాం. యేసు ప్రభు అంటే ఎవరు ఎరుగరు, యేసు ప్రభు ప్రేమ ఎవరికి తెలియదో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయం ఎవరికి తెలియదో, క్రీస్తు అంటే ఏంటి అని ఎవరికి తెలియదో, తెలియని వారికి, బైబిల్ గురించి తెలియని వారికి, క్రీస్తు గురించి తెలియని వారికి సువార్త చెప్పాలి అనేది జనరల్గా క్రైస్తవులు ఇచ్చే జవాబు. అంతేనంటారా? ఎవరికి చెప్పాలి? మీ ఆన్సర్ మీరు చెప్పండి. అరుణ సిస్టర్, సువార్త మనం ఎవరికి చెప్పాలి? నశించిపోవచ్చున్న ఆత్మలకు సువార్త అంటే రక్షకుడు అని తెలియని వారు, రక్షకుడు అని తెలియని వారికి సువార్త చెప్పాలి. రాజీ సిస్టర్, అరుణ సిస్టర్ చెప్పింది కరెక్టేనండి? అవునండి, కరెక్ట్ సిస్టర్ గారు. వెరీ గుడ్. మరి పూర్తిగా దేవుడు అంటే తెలియని వాళ్ళు ఉంటారు చాలా మంది. అటువంటి వారికి, ఇప్పుడు నశించిపోతున్న విగ్రహారాధకులకి వారికి కూడా ఎంతో మరి ఈ యొక్క సువార్త ముఖ్యం వారి జీవితాలకి. మనం కూడా అదే స్థితి నుంచి వచ్చాం కదండి. మంచిది సిస్టర్. మనం నేర్చుకున్నాము ఎవరికి సువార్త అవసరము అనేది. మనం ఈరోజు కొంచెం వివరంగా, విపులంగా లోపలికి వెళ్ళి నేర్చుకున్నాం. మీరు చెప్పిన జవాబు కూడా కరెక్ట్. చిన్న మాట అండి, క్షమించండి అడ్డొచ్చానని. అయితే ముఖ్యంగా సువార్త ఇప్పుడున్న క్రైస్తవులకి అది ఇంకా ముఖ్యం అండి. ఎందుకంటే తప్పిపోతున్న వారు మనలోనే ఎక్కువ ఉన్నారు. అంటే ఎలా అంటున్నారు, మీరు మరో విధంగా అనుకోవద్దండి. క్రీస్తుని తెలుసుకొని కూడా తప్పిపోతున్న వారిలో మనమే ముందున్నాం అన్నిటికంటే. వాళ్ళ భక్తి కంటే మన భక్తి చాలా వెనుకబడి ఉంది. అది నా అభిప్రాయం.
ముఖ్యంగా మనకు కావాలి మా సువార్త. కరెక్ట్ సిస్టర్. చూద్దాం వాక్యపు వెలుగులో సువార్త ఎవరికి కావాలి అనేది చూద్దాం. చివరికి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని. దుష్టకాలంలో నుండి అనేటువంటి మాట దగ్గర దుష్ట యుగము నుండి అని ఫుట్ నోట్లో ఇచ్చారు చూడండి. ఈ దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకునేది. ఇది సువార్త అంటే. 4వ వచనంలో 3వ వచనం వరకు ఇంట్రడక్షన్, గ్రీటింగ్స్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా డైరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోతున్నాడు పౌలు గారు. లెటర్లో సంబోధన అయిపోయింది, గ్రీటింగ్స్ అయిపోయింది, శుభవచనాలు. ఉభయ కుశలోపరి, మీరు క్షేమంగా ఉన్నారా? మేము క్షేమంగా ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా బాగానే ఉన్నాం. ప్రియాతి ప్రియమైన ఫలానా వాళ్ళకి వ్రాయినది ఏమనగా ఉభయ కుశలోపరి. అంతవరకు అయిపోయింది. తర్వాత అసలు మ్యాటర్, నెక్స్ట్ పారాగ్రాఫ్ స్టార్ట్ చేసి మ్యాటర్ రాస్తారు. ఆ మ్యాటర్లో డైరెక్ట్గా సువార్తతో స్టార్ట్ చేస్తున్నాడు పౌలు గారు. గమనించాలి. పౌలు గారు ఆయన రక్షింపబడిన తర్వాత యేసే క్రీస్తుని ప్రకటించడం మొదలుపెట్టాడు అని పౌలు గారి ప్రయాణాలన్నింటిలో కూడా మనం నొక్కి వక్కాణిస్తూ అనేక మార్లు వివరించుకున్నాం. యేసే క్రీస్తు అయి ఉన్నాడు, ఆ యేసే ఈ క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే ఈయన అని ప్రతి చోట తన యొక్క మెసేజ్లో, తన ప్రీచింగ్లో ఈ సువార్తను ఆయన ఇమిడ్చి ఈ సువార్తను ఆయన బోధించేవాడు. ఏదేమైనా యేసు ప్రభు వారి మరణ పునరుద్ధానాల గురించి ప్రతి మెసేజ్లోనూ పౌలు గారు మాట్లాడతారు. మరణ పునరుద్ధానాల గురించి మాట్లాడడమే సువార్త. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని కూడా తిరిగి లేపుతాడు, మనకి నిత్య జీవం ఇస్తాడు అని చెప్పడమే సువార్త. చాలామందిని వాక్యం చెప్పమంటే నాకు రాదండి, నాకు అంత అనుభవం లేదండి, నేను అంత ట్రైన్డ్ పర్సన్ కాదండి, ఏదో కొద్దిగా వింటున్నాను, నేర్చుకుంటున్నాను అంటారు. రాదు అని చెప్పే వాళ్లకు, పరోక్షంగా వింటున్న వాళ్ళైనా రాదు, నాకు వాక్యం రాదు అని అనుకునే వాళ్లకు ఈ వీడియో ఎప్పుడైనా చూసి వినే వాళ్ళకు కూడా తెలియచేసినటువంటి ఒక మనవి ఏంటంటే, యేసు ప్రభు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, నీ పాపాలని కడగగలిగిన వాడు దేవుడు ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన మనం మరణించిన తర్వాత కూడా మనల్ని తిరిగి లేపుతాడు, మనకి నిత్య జీవం ఇస్తాడు. ఈ మాటలు చెప్పడం చేత కాదు అని ఎవరైనా చెప్తే అది అబద్ధం అవుతుంది. ఈ సాధారణమైన చాలా చిన్నపాటి కొద్దిపాటి మాటలు కూడా చెప్పలేకపోతే అది అబద్ధం అవుతుంది. చెప్పలేను అని చెప్పడం ఖచ్చితంగా అబద్ధం అవుతుంది. చెప్పగలరు, ప్రతి ఒక్కళ్ళు చెప్పగలరు, ప్రతి ఒక్కళ్ళు సువార్త చెప్పాలి. అయితే అలాంటి సువార్తతో గలతీ పత్రికను పౌలు గారు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకు? కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత సిలువ సువార్త గురించి, ఆయన మన పాపముల నిమిత్తం ప్రాణం పెట్టారు అన్నటువంటి సువార్తను లెటర్ మధ్యలో రాయొచ్చుగా, లేకపోతే చివరిలో రాయొచ్చుగా, లేకపోతే సగభాగం మాట్లాడిన తర్వాత ఎందు నిమిత్తం ఆయన మెయిన్ థీమ్ వచ్చి తన అపోస్తలత్వమును నిరూపించుకోవడం కదా, ఆయన మీద పడినటువంటి బురదను కడుగుకోవడం కదా, ఆయన నిజంగా అపోస్తలుడని, తన బోధ కరెక్ట్ అని నిరూపించడం కదా అని కనుక మనం ఆలోచిస్తే, ఎందుకు పౌలు గారు స్ట్రైట్గా సువార్త దగ్గరికి వెళ్ళారు అని కనుక ఆలోచన చేస్తే, ఆయన చెప్పాలనుకున్న మాట సూటిగా ఎందుకు చెప్తున్నారు, సోదేమీ లేకుండా స్ట్రైట్గా పాయింట్లోకి ఎందుకు వెళ్తున్నారు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఎందుకు అని ఆలోచన చేస్తే మనకు వచ్చే జవాబు ఏంటంటే, పౌలు గారు ఇక్కడ ఖచ్చితంగా ఒక మనసు కలిగి ఉన్నారు. ఏంటి ఆ మనసు అంటే, ఏ మాటలైతే సువార్తగా ఆయన 4వ వచనంలో మాట్లాడుతున్నారో అలాంటి సువార్తకు గలతీయులు దూరం అయిపోయారు. కాబట్టి
ఏంటి ఆ సువార్త? దుష్ట కాలంలో నుండి దేవుడు మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, నరకం నుండి తప్పించడానికి, దుష్టు నుండి తప్పించడానికి, మన పాపముల నుండి మనల్ని ఆయన విడిపించి, మన పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేసి మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపముల నిమిత్తము ఆయన మన కోసం మరణించాడు, అప్పగించబడ్డాడు, తను తాను అప్పగించుకున్నాడు అనేటువంటి ఈ సత్య సువార్తకు ఏమైంది అంటే ఆ సత్య సువార్తకు వీరు దూరమయ్యారు. సత్య సువార్తకు గలతీయులు దూరమయ్యారు. కాబట్టి ఏ సువార్తకైతే దూరమయ్యారో, ఏ వాక్యానికైతే గలతీ సంఘం దూరమైందో అదే వాక్యమును జ్ఞాపకం చేస్తూ స్టార్ట్ చేస్తున్నాడు. ఆయన చెప్పాలనుకున్న మాటను సూటిగా చెప్తున్నాడు. సంఘాలలో, కుటుంబాలలో, గృహ కూడికలలో దేవుని బిడ్డలకు వాక్య పరిచర్య చేసే వారికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటంటే సోది పక్కన పెట్టి సూటిగా సువార్తను ముందు చెప్పేసేయాలి. దేవుడు చెప్పమన్న మాటలను సూటిగా చెప్పాలి. దానికి మరికొంత యాడ్ చేసుకొని మరికొంత తీసేసి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చెప్పేది సువార్త కాదు. దేవుని యొక్క మాటలను సూటిగా చెప్పాలి. దేవుని యొక్క సువార్తను సూటిగా ప్రజల హృదయాలలోనికి చొప్పింప చేయాలి. దైవజనుని యొక్క లక్షణం పిట్ట కథలు కాదు, దేవుని చరిత్ర గురించి చెప్పాలి, దేవుని చరిత్ర గురించి చెప్పాలి. అబద్ధముతో కూడిన కథలను కాదు చెప్పాల్సింది వాక్యంలో. సత్యమయ్యున్న దేవుని ప్రేమను సువార్తగా చెప్పాలి. సువార్త చెప్తున్నాడు. ఎంత గొప్ప అర్థవంతమైనటువంటి పాఠం ఈ 4-5 వచనాల్లో దాగి ఉందంటే, వింటూ ఉంటే, వాక్యం చదువుతుంటే దాదాపుగా 15 సార్లు చదివాను నేను. 4వ వచనం 5వ వచనం, 4వ వచనం 5వ వచనం, 4వ వచనం 5వ వచనం చదువుకుంటూ వెళ్తుంటే చాలా విషయాలు దేవుడు నా బుర్రలో జ్ఞాపకం చేశాడండి. నాకు దేవుడు ఏం జ్ఞాపకం చేశాడో, దేవుడు ఈ 4-5 వచనాల ద్వారా నాతో ఏం మాట్లాడాడో అదే మాటలు నేను మీకు జస్ట్ పంచుకోవాలనుకుంటున్నాను. అదే మాటలను నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పాపములను బట్టి తనను తాను అప్పగించుకున్నాడు అని గలతీ పత్రిక చెప్తుంది. పాత నిబంధన గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఎవరైనా పాపము చేస్తే వారు అప్పగించబడతారు అని ఉంది. పాపము చేస్తే దండించబడతారు ప్రజలు అని ఉంది. పాపము చేస్తే శిక్షించబడతారు, సంహరించబడతారు అని ఉంది. కొన్ని వచనాలు మనం చూద్దాం, రెఫరెన్సెస్ మనం చూద్దాం. కానీ గలతీ పత్రికలో కంప్లీట్గా రివర్స్గా ఉంది. పాపములను బట్టి అప్పగించుకున్నాడు తను తాను అని ఉంది. 1 అధ్యాయం 4వ వచనం. అదేంటి? పాపములను బట్టి అప్పగించబడతారని పాత నిబంధన చెబుతుంటే, మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో పాపములను బట్టి ప్రజలు లేక మనుషులు లేక దేవుని బిడ్డలు అప్పగించబడతారు, అమ్మివేయబడతారు, దాసులుగా కొనిపోబడతారు, తరుమబడతారు, బానిస బ్రతుకుతారు అని పాత నిబంధన ఘోషిస్తుంటే, గలతీ పత్రిక ఏంటి ఎలా చెప్తుంది? గలతీ పత్రిక ఏంటి ఎలా మాట్లాడుతుంది? పాపములను బట్టి తనను తాను అప్పగించుకున్నాడని చెప్తుంది. ఎంత తేడా ఉంది పాత నిబంధనలోని మాటకి, క్రొత్త నిబంధనలోని మాటకి. 2 మాటలు ఒకే బైబిల్లోనివి, 2 మాటలు ఘోషిస్తుంది ఒకే పవిత్ర గ్రంథం, దేవుని గ్రంథం, దేవుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశంలో ఒక్కటై ఉన్నటువంటి సందేశంలో ఎందుకు 2 కోణాలు కనబడుతున్నాయి? కనబడుతున్నాయి? ఎలా కనబడుతున్నాయి అని కనుక మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథంలో 14వ అధ్యాయం 16వ వచనం కనుక మీరు తీసి చదవగలిగితే, 1 రాజుల గ్రంథంలో 14వ అధ్యాయం 16వ వచనం కనుక తీసి చదవగలిగితే దానిలో ఉన్న మాటలు ఏంటంటే, పాపములను బట్టి అప్పగించబోచున్నాను అనే మాటలు కనబడతాయి. పాపములను బట్టి
అప్పగించబోచున్నాను. న్యాయాధిపతుల్లో చూస్తే అనేక మార్లు ఇశ్రాయేలీలను, ఒకసారి మిద్యానీయులకు, ఒకసారి కనానీయులకు, ఒకసారి ఫిలిష్తీయులకు కదండి, ఒకసారి హిత్తీయులకు, యెబూసీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, చాలా ఒక లిస్ట్ ఉంటుంది అక్కడ. వేరు వేరు ప్రాంతాల వారికి, వేరు వేరు జనాంగాలకు, బబులోనీయులకు, అశ్షూరీయులకు అప్పగిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? వారి పాపములను బట్టి, వారి అవిధేయతను బట్టి, వారి దోషములను బట్టి. అలాగైతే మనము కొన్నిసార్లు కొన్ని విషయాలకి అప్పగించబడతాం. మనం కొన్నిసార్లు కొన్ని పాపములకు జత చేయబడతాం, కొన్ని పాపములకు బలైపోతుంటాం, కొన్ని పాపములకు బానిసలమైపోతుంటాం. మనకు తెలియకుండానే అబద్ధము అనేటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోతుంటాం. మనకు తెలియకుండానే అసత్యము అనేటువంటి బానిసత్వంలోకి వెళ్ళిపోతుంటాం. మనకు తెలియకుండానే అసూయ అనేటువంటి ఒక జాతికి, ఒక జనాంగానికి అప్పగించబడుతుంటాం, ఒక శత్రువుకి అప్పగించబడుతుంటాం. కారణం ఏంటో తెలుసా? మన పాపమే. ఒక్కొక్కసారి మనము పట్టుబడతాం. నీ పాపము నిన్ను పట్టుకొనును, బైబిల్ చెప్పే మాట. నా పాపము నన్ను పట్టుకొనును, మన అబద్ధము మనల్ని పట్టుకొనును. ఎన్ని గొప్ప మాటలు, గొప్ప సత్యాలు బైబిల్ మనకి వివరిస్తుందో ప్రియులారా, ఆలోచన చేస్తే అద్భుతంగా ఉంటుందండి. అద్భుతంగా. గలతీ పత్రిక అయితే అద్భుతమైన పత్రిక, అద్భుతమైన మెసేజెస్ మనం వింటాం. పాపము చేసినందువలన పాపములను బట్టి అప్పగించబోతున్నానని చెప్తున్నాడు. చదువుతారా మాట? తీసారా? 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనం. మరియు తానే పాపం చేసి ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకై కారకుడైన యెరొబెయాము పాపములను బట్టి ఆయన ఇజ్రాయేల్ వారిని అప్పగింపబోచున్నాడు. చాలు. పాపములను బట్టి ఇజ్రాయేలు వారిని అప్పగించబోతున్నాడు. యెరొబెయాము గురించి మాట్లాడుతుంది ఈ మాటలని. యెరొబెయాము గురించి మాట్లాడుతుంది ఈ మాటలని. పైన చదవండి. ఏ రాజు మాట్లాడుతున్నారు? యెరొబెయాము చేయడానికి కారణం ఏంది? ప్రతి చోట కూడా ఆయనే. ఒక నెగిటివ్ మోరల్ గా ఉన్నాడు, ఒక చెడు మాదిరిగా, ఒక వ్యతిరేక దిశలో ఉన్నటువంటి మాదిరి, నెగిటివ్ మోడల్ అంటాం వారు. పాపములను బట్టి ఆయన అప్పగించబోతున్నాడు. పాపములను బట్టి ఇంకా ఏమవుతారో ప్రజలు ఒకసారి చూద్దాం. లేవియ కాండము 26వ అధ్యాయము 18వ వచనం. లేవియ కాండము 26వ అధ్యాయము 18వ వచనం. లేవియ కాండము 26వ అధ్యాయము 18వ వచనం. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించేదను. పాపములను బట్టి, మీ పాపములను బట్టి 7 మిమ్మలను దండించేదను అంటే శిక్షించదను. ఐ పనిష్ యూ అంటున్నాడు దేవుడు. పాపములను బట్టి దండించేవాడండి దేవుడు. పాపములను బట్టి శిక్షించేవాడు మన దేవుడు. కొందరు తెలియక, కొందరు సహోదరులు తెలియక తండ్రితో కుమార్తెలు వ్యభిచారం చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తుంది ఏందండి మీ బైబిల్ అని అంటుంటారు. సపోర్ట్ చేయలేదు దేవుడు. భార్య కాకుండా పని మనిషితో సంసారం చేస్తే సపోర్ట్ చేస్తుంది ఏంటండి మీ బైబిల్? పవిత్ర గ్రంథం ఎలా అవుతుందండి మీ బైబిల్ అంటారు తెలియక. డియర్ బ్రదర్స్, కొంతమంది సిస్టర్స్, పవిత్ర గ్రంథం యొక్క పవిత్రత పూర్తిగా తెలియక ఒక లైన్ చదివి, సగం లైన్ చదివి, సగం పేజీ చదివి, ఎక్కడో ఒక భాగం చదివి అపార్థం చేసుకుంటూ ఉంటారు. దండించలేదా దేవుడు? శిక్షించలేదా దేవుడు? తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు. పాపం చేస్తే దండిస్తాడు దేవుడు. ప్రతి ఒక్కరిని దండించాడు.
ఏ పాపిని నీతిమంతుడుగా దేవుడు సర్టిఫై చేయలేదు. ఏ పాపిని ఇతడు నీతిమంతుడు అని దేవుడు సర్టిఫై చేయలేదు. అది పాపము, పాపమే, దానికి శిక్ష తప్పదు అని చెప్పాడు దావీదు అంతటి వాడిని కూడా. దేవుడు అన్యాయస్తుడు కాదండి. దేవుడు పాపములను బట్టి దండించకుండా ఉండేవాడు కాదు. క్షమిస్తాడు, ఆఫ్ కోర్స్ క్షమిస్తాడు. తెలియక చేస్తే, తెలిసి చేస్తే కంపల్సరిగా ఆయన దండించేవాడే ఉన్నాడు. ఇది తప్పు అని దేవుడు చెప్పినప్పుడు మనము ఆ తప్పును కప్పిపుచ్చుకుంటూ తప్పు కాదేమో అన్నట్టు ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, పాపములను బట్టి 7 అంతులుగా నేను దండిస్తాను. ముందు మనం చదువుకున్నది పాపములను బట్టి అప్పగించబడతారు. ఇప్పుడు చదువుకున్న భాగంలో పాపములను బట్టి దండించబడతారు. 3వ మాట చూద్దాం. 26వ అధ్యాయం లేవికాండమే 21వ వచనం. పాపములను బట్టి బాధిస్తానంటున్నాడు దేవుడు. లేవికాండం 26వ అధ్యాయం. మీరు మాట విననోళ్ళక నాకు విరోధంగా, మీరు నా మాట విననొల్లక నాకు విరోధంగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును బాధించెదను. మీ దగ్గర బైబిల్ ఉంటే వెంటనే మీరు చదివేసేయాలి మిగిలిన భాగం. మిమ్మును బాధించెదను. మన పాపములను బట్టి దేవుడు బాధించేవాడిగా ఉన్నాడు. పాత నిబంధన చెప్తున్నటువంటి లైన్ ఇది. అప్పగించబడతాం, దండించబడతాం, బాధించబడతాం. మరి రివర్స్ లో ఉంది ఏంటి క్రొత్త నిబంధన? పాత నిబంధన 1 రాజుల గ్రంథము 14-16లో పాపములను బట్టి అప్పగించబోచున్నాను అని చెప్తుంటే, గలతీ 1:4లో మాత్రం తనను తాను అప్పగించుకునేను అని. మన పాపములను బట్టి తన్ను తాను అప్పగించుకును అని రివర్స్ లో ఉంది. తర్వాత 1 రాజుల గ్రంథం 26వ అధ్యాయం 18లో మనం చదివాము, మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించదునని. కానీ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుందో చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం మనకు బాగా పరిచయం ఉన్నటువంటి అధ్యాయం ఇది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ప్లీజ్. నా జనులు ఊరకే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. 53 యెషయా గ్రంథం అండి 53:5. క్షమించండి, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇంతకుముందు ఏం చదివాం మనం? అరుణ సిస్టర్ చదివారు కదా 26వ అధ్యాయం 18వ వచనంలో, ఈ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మును దండించేదను, పనిష్మెంట్ శిక్ష ఇస్తాను అని చెప్పాడు. కానీ యెషయా 53:5లో మన అతిక్రమ దోషములను బట్టి, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ శిక్షింపబడింది ఎవరు? యేసు ప్రభు వారు. లేవికాండం 26:18 బట్టి శిక్షింపబడాల్సింది ఎవరు? పాపం చేసిన వారు. పాపములను బట్టి, మీ పాపములను బట్టి మీరు దండింపబడతారు. కానీ యెషయా 53:5లో మన పాపములను బట్టి మనము శిక్షింపబడట్లేదు, మనము దండించబడట్లేదు, మనకి బదులుగా ఆయన శిక్షించబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను.
రివర్స్ అయిపోయింది, పనిష్మెంట్ రివర్స్ అయిపోయింది, పాపం మాత్రం సేమ్, పాపము చేసిన సబ్జెక్ట్ కర్త సేమ్, రిజల్ట్ మాత్రం రివర్స్ అయిపోయింది. దాన్ని అనుభవిస్తున్న వారు రివర్స్గా కనబడుతున్నారు. ఇక్కడ శిక్ష మనం అనుభవించాలి, కానీ దేవుడు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. 26వ అధ్యాయం లేవికాండం 21వ వచనంలో మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్ములను బాధించెదను అన్నాడు. కానీ ఇక్కడ చూస్తే బాధంతా ఎవరు పొందుతున్నారండి? 7వ వచనం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. బాధ ఎవరు పొందుతున్నారో అర్థమవుతుంది మనకి. అతడు దౌర్జన్యం నందను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. బాధింపబడింది ఎవరు? దేవుడు యేసు ప్రభు బాధింపబడ్డాడు. ఆయన మిమ్మల్ని బాధిస్తాను, మిమ్మల్ని దండిస్తాను, మిమ్మల్ని అప్పగిస్తాను అని చెప్పిన దేవుడు తనను తాను అప్పగించుకున్నాడు. బాధ తన మీద వేసుకున్నాడు, శిక్ష తన మీద వేసుకున్నాడు, గాయాలు తాను పొందాడు. సువార్త అంటే ఇదండి, సువార్త అంటే ఇదే. మనకు రావాల్సినటువంటి పనిష్మెంట్ ని కంప్లీట్ గా యూటర్న్ తీసుకొని ఆయన మీద వేసేసుకున్నాడు. ఈ లోకానుసారమైన లెక్కల ప్రకారం ఆలోచన చేస్తే ఇది ఏమాత్రం న్యాయం కాదు. ముద్దాయికే శిక్ష విధింపబడాలి, కానీ బైబిల్లో ఉన్న దేవుని లెక్క ప్రకారం నిర్దోషి అయిన గొర్రెపిల్ల వధింపబడుతుంది, నిర్దోషి అయిన గొర్రెపిల్ల అప్పగించబడుతుంది, నిర్దోషి అయిన గొర్రెపిల్ల నలగొట్టబడుతుంది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధనలో మరొక మాట తర్వాత చదవండి. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయంలో 28, 29, 30 వచనాల్లో హతము చేస్తానంటున్నాడు. హతము చేస్తాను అంటున్నాడు. ఎవరిని హతం చేస్తానంటున్నాడంటే యెరోబాము ఇంటి వారందరినీ హతం చేస్తాను. ఎందుకంటే ఇశ్రాయేలీలందరూ పాపము చేయడానికి ఆయన కారకుడయ్యాడు కాబట్టి, చెడు మాదిరిగా ఉన్నాడు కాబట్టి కుటుంబాన్ని, ఇశ్రాయేలీని అందరినీ నేను హతం చేసేస్తానంటున్నాడు దేవుడు. ముందు వచనాలన్నీ చదువుతుంటే మనకు అర్థమయ్యే భావం అది. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఒక గొప్ప మాట ఉంది, చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యెరోబాము పాపముల నిమిత్తము యెరోబామును హతము చేస్తాను, ఇశ్రాయేలు వారందరి పాపానికి కారణమయ్యాడు, తన కుటుంబం మొత్తాన్ని నేను హతం చేస్తాను అని తన కోపమును ప్రకటిస్తున్నటువంటి దేవుడు 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ వచనంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే మన పాపముల నిమిత్తము మృతి పొందాడు. మన పాపముల నిమిత్తము చంపుతానన్నవాడు చనిపోతున్నాడు. మన పాపముల నిమిత్తము శిక్షిస్తానని చెప్పినవాడు శిక్షను తానే భరిస్తున్నాడు. ఇది కదా సువార్త. ఈ సువార్తను గలతీయులు మర్చిపోయి ఏ సువార్త వైపు తమ చెవులు తిప్పారు అంటే, ఏ సువార్త వైపు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే, ఏ సువార్త వైపు దురద చెవులు గలవారై వారి హృదయాన్ని, చెవులను, వారి దేహాన్ని, మనసును అప్పగిస్తూ ఉన్నారంటే, యేసు ప్రభు చనిపోవడం వల్ల వచ్చింది కాదు రక్షణ, సున్నతి పొందితే వస్తుంది రక్షణ
అనేటువంటి ఆ వక్రమైన బోధ, కల్పితమైన బోధకు వారి చెవిని అప్పగిస్తున్నారు. తాళుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు పౌలు గారు. అందుకనే అసలైన సువార్త ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. సూటిగా అదే మాటను ఆయన పట్టుకొని ఆయన జ్ఞాపకం చేసేవాడుగా ఇక్కడ మనకి కనబడుతున్నాడు. జ్ఞాపకం చేసేవాడుగా కనబడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, సువార్త మనం ఎవరికి చెప్పాలి? సువార్త ఎవరికి అత్యవసరమై ఉన్నది? మీరు మాట్లాడండి. మాట్లాడకపోతే నేను కూడా మౌనంగా ఉంటా. సువార్త ఎవరికి చెప్పాలి? ఎవరికి అవసరం? ఇప్పటి వరకు విన్నదాన్ని బట్టి క్రీస్తునందుండి పడిపోయిన వారికి. ముందు తెలిసి కదా, వాక్యం ఎరిగి భిన్నమైన స్వార్థ తట్టు తమ మనసులను చూపుచున్న వారికి, సత్య సువార్త ఏంటో గ్రహింపుకు తెచ్చుకోలేకపోతున్న వారి కొరకు, వారికి సువార్త అవసరం. ఇందాక సిస్టర్ అన్నారు కదా, రాజీ సిస్టర్, అసలు మనలోనే ఉన్నారండి. క్రైస్తవులయ్యుండి కూడా వాక్యానికి మరి చోటు ఇవ్వకుండా, వాక్యం ప్రకారం బ్రతకకుండా ఉంటున్న వారు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా సువార్త చాలా అవసరం. వాళ్ళకి ఇంకెక్కువ అవసరం అండి అన్నారు. ఎస్, సువార్త అవసరం. సువార్త ఎవరికి అంటే నశించిపోవచ్చున్న ఆత్మలకు మాత్రమే కాదు, దేవుడంటే ఎరగని వారికి మాత్రమే కాదు, కానీ దేవుడంటే ఎరిగి కూడా సంఘంలో జీవిస్తూ కూడా వాక్యం తెలిసి కూడా సత్యమైన వాక్యం ఏంటో ఎరుగని స్థితిలో బ్రతుకుతున్న వారికి సువార్త చెప్పాలి. అన్నీ తెలిసి పడిపోతున్న వారికి సువార్త చెప్పాలి. అన్నీ ఎరిగి లోకానుసారంగా బ్రతుకుతున్న వారికి సువార్తను మనము చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఉన్నాం. ఆయన చంపకుండా చనిపోతున్నాడు, శిక్షించకుండా శిక్షింపబడుతున్నాడు. శిక్షకు ఆయన రెడీ అయ్యున్నాడు. దేవుడు దండించకుండా ఆయన దండింపబడ్డాడు. మనల్ని నలగొట్టకుండా ఆయన నలుగుగొట్టబడ్డాడు. ఎండిన భూమిలో మొలిచిన మొక్కగా తండ్రి ఎదుట ప్రభువు పెరిగెను. మన పాపపు దోషము మోసి మౌని ఆయను, ప్రాణం ధారవోసెను, ప్రాణం ధారవోసెను. తెలియునా ప్రభుని ప్రేమ, ప్రాణమిచ్చిన యేసు ప్రేమ, ప్రభు యేసు ప్రేమ తెలియునా ప్రభుని ప్రేమ. ఆయన బ్రతకడం, పుట్టడం, పెరగడం తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఎండిన భూమిలో మొలిచిన లేత మొక్కగా ఉన్నాడు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్నమాట. లేత మొక్క నవనవలాడుతూ, కళకళలాడుతూ, అందంగా, అత్యద్భుతంగా, కన్నులకు ఇంపుగా, ఎంత చక్కగా బ్యూటీ అంతా అసలు ఆ లేత మొక్కల్లో ఉంటుందండి. అద్భుతమైన బ్యూటీ, నేచర్లోని బ్యూటీ అంతా కూడా ఆ లేత మొక్కల్లో ఉంటుంది. అలా ఉండే మన ప్రభు సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా అయిపోయాడు మన నిమిత్తం. ఇది సువార్త. మన పాపములను మనలో నుండి తీసేయడానికి, మనలో ఉన్న మస్టులు తొలగించడానికి, మనల్ని శుభ్రంగా కడగడానికి, మనలో ఉన్న పాపాన్నంతటిని తీసేసి డైమండ్స్గా, వజ్రాలుగా, మురికి కానీ, డాగు కానీ, మచ్చలు కానీ ఏమీ లేకుండా నిష్కల్మషంగా, నిందారహితంగా తండ్రి ఎదుట మనల్ని నిలబెట్టడానికి ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5:22 నుండి చదవండి. తన్ను తాను అప్పగించుకున్నాడు. తన రూపమంతా పోగొట్టుకున్నాడు. తన రూపమంతా
పోగొట్టుకున్నాడు. నాకు చాలా స్లోగా ఈ వాక్యాన్ని పంచుకోవాలనిపిస్తుంది. 2 ఉపమానాలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఒక తల్లి, ఒక కుమార్తె ఉన్నారు. ఆ తల్లి ఒంటి నిండా గాయాలు, తల్లి ఒంటి నిండా కాలిన గాయాలు. ఆమె ముఖం మీద కానీ ఆమె బాడీ మొత్తంలో ఎక్కడ కూడా అందంగా కనబడే భాగం ఏది లేదు. అన్నీ ఉబ్బిపోయి ముడతలుగా వికృతంగా నల్లగా ఎగుడు దిగుడుగా చర్మం అంతా పాడైపోయి మడతలు పడిపోయి భయంకరమైన వికృత రూపం కలిగి ఉంది తల్లి. కుమార్తె మాత్రం చాలా చక్కగా మంచి రంగులో లేతగా నవనవలాడుతూ చాలా అందంగా కనబడుతుంది. ఆ కుమార్తె అనుదినము తన తల్లిని ద్వేషిస్తూ వస్తుంది. చాలా మంది క్రైస్తవుల్లో కూడా కుమార్తెలు తల్లుల్ని ద్వేషిస్తూ ఉంటారు. తల్లులు నీట్గా కనబడకపోయినా, తల దూకోకపోయినా, క్రీములు ఫేస్కి పౌడర్లు రాసుకోకపోయినా, ఏంటమ్మా శుభ్రంగా ఉండవు, నీట్గా ఉండవు, మంచి బట్టలు కట్టుకో, కొత్త బట్టలు కట్టుకో, ఐరన్ చేసినవి కట్టుకో, చక్కగా రెడీ అవు అని ప్రేమతోనో లేకపోతే మౌనంగా నమ్రతగా వాళ్ళకి తెలియజేయడం కాక అసహించుకుంటున్నట్లుగా, కోపడుతున్నట్లుగా, గద్దిస్తున్నట్లుగా చెప్తుంటారు. అయిష్టతను వ్యక్తం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కుమార్తె కూడా, ఏంటమ్మా నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉండటం నాకు అసలు నచ్చలేదు, ఇలా ఉండటం నాకు అసలు నచ్చట్లేదు. ఒక రీసెంట్గా వినిన యథార్థమైన విషయం ఏంటంటే, నువ్వు మా కాలేజీకి రావద్దు, నువ్వు మా కాలేజీకి వస్తే నా ప్రెస్టేజ్ పోతుందమ్మా అన్నాడు ఒక కొడుకు తల్లిని. ఆ తల్లి నల్లగా ఉంటుందని, పొలం పనులు చేసుకుంటూ ఎండ తగిలి బాగా నల్లగై అంత గ్రాండ్గా కనబడదని. ఈ అమ్మాయి కూడా నిన్ను చూస్తుంటే అసలు నువ్వు మా అమ్మ అని చెప్పుకోవడానికి చాలా నాకు అసహ్యంగా ఉందమ్మా, నీ చర్మం నువ్వు నాకు అసలు నచ్చట్లేదు అని తన అయిష్టతను, తన అసహ్యతను తల్లికి తెలియజేస్తూ ఉండబట్టలేక ఒకరోజు, అసలు ఎందుకైనా నీకు ఇన్ని దెబ్బలు, ఇంత ఆ మంటలు, ఆ కాలినవి ఎలా ఏర్పడ్డాయి నీ మీద, నాకు చెప్పాలి నువ్వు అని అన్నప్పుడు ఆ తల్లి మౌనంగా నిట్టూర్చి చిన్న నవ్వు నవ్వి ఇలా చెప్తుంది. ఏమనంటే, ఒకసారి మనం ఒక పూరి గుడిసెలో ఉండేవాళ్ళం అమ్మ. ఆ పూరి గుడిసెలో మీ నాన్న పొలం పనికి వెళ్ళినప్పుడు నేను నువ్వు మాత్రమే ఉన్నాం. నువ్వు చాలా చిన్న పాపవి. ఆకతాయిగా ఎవరో పిల్లలు ఆడుకుంటూ ఒక అగ్గిపుల్ల గీసి వేశారు. వేసినప్పుడు ఇల్లు తగలబడింది. మన నులక మంచం మీద మన ఇద్దరం పడుకున్నాము. నా పక్కలో నువ్వు ఉన్నావు. మంచి నిద్రలో ఉన్నాను నేను. మంటలు వచ్చి నా మీద పడినప్పుడు కానీ నాకు స్పృహ రాలేదు, మెలకు రాలేదు. ఏం చేయాలో అర్థం కాక అసలు ఏమైందో ఒక క్షణం తేరుకుని అర్థం చేసుకునే లోపే చాలా ఇల్లంతా తగలబడిపోయింది. ఆ మంటల్లో నీకు మాత్రం గాయం అవ్వకుండా, ఒక్క చిన్న మంట కూడా నీ మీద పడకుండా పొదివి పట్టుకొని నా శరీరం మొత్తంతో నిన్ను కప్పేసి నా కౌగిల్లోనికి నేను తీసుకొని నిన్ను క్లోజ్ చేసేసి నేను కంప్లీట్గా కవర్ చేశాను. అందువలన నేను మ్యాక్సిమం కాలిపోయాను. ఎలా కలా బయట వాళ్ళు నీళ్లు చల్లి మన ఇద్దరిని కాపాడి బయటికి తీసుకొచ్చారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు పాపకి ఎలాంటి హాని జరగలేదు. చిన్న నొప్పు కూడా ఆ పాపని అంటుకోలేదు. కానీ ఆ తల్లికి మాత్రం చాలా వరకు గాయాలైనవి. ప్రాణాలతో ఉంటుంది కానీ శరీరం అంతా బాగు చేయడం చాలా కష్టతరం అని చెప్పారు. ప్రాణాలతో ఉన్నాను, నా శరీరాన్ని తిరిగి నేను యాజ్ ఇట్ ఈజ్ పొందుకోలేకపోయాను, కానీ నిన్ను మాత్రం దక్కించుకున్నానమ్మా. నేను అనుకున్నట్టుగా నీ మీద ఒక్క గాయం కూడా అవ్వకుండా నేను కాపాడుకోగలిగాను అని చెప్పింది తల్లి. ఇప్పుడు చెప్పండి, ఆ తల్లిని బట్టి ఈ పాప అసహించుకోవాలా
గర్వపడాల గర్వపడాలమ్మా. గర్వపడాలి. ఆ తల్లికి కృతజ్ఞురాలుగా ఉండాలి జీవితాంతం కదా, కృతజ్ఞురాలుగా ఉండాలి. మరి మనమెంతో పాపులమైనప్పుడు, శిక్ష అంతా మనకు రావాల్సినప్పుడు, అప్పగించబడవలసిన మనమైనప్పుడు మనల్ని అప్పగించకుండా ఆ మంటల్లో కాలిపోవడమే అప్పగించబడడం, శిక్షించబడటం, దండించబడటం, హతమవడం అని ఒకసారి మనం ఊహించుకుంటే, అవేమి మన మీదకి రాకుండా మనల్ని మాత్రం సేఫ్గా ఆయన కాపాడి, ఇన్ ద సెన్స్ రక్షించి, బైబిల్ పరిభాషలో రక్షించి ఆయన మాత్రం బలైపోయాడంటే మనం ఎలా ఉండాలి? జీవితాంతం మనం ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. జీవితాంతము అనునిత్యము ఆయన మన కొరకు చేసిన బలియాగాన్ని తలపోసుకుంటూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉండాలి. ఆయనకు లోబడి బ్రతకాలి. ఆయనకి ఇష్టమైన పనులే చేయాలి. ఆయన కోరింది మనం నెరవేర్చాలి. ఆయన ఆశించినట్లుగా మన జీవితం ఉండాలి. కానీ మనం అలా ఉంటున్నామా? ఉండట్లేదమ్మా. ఎన్నో విషయాలలో ఇంకా తప్పిపోతున్నాం. ఎన్నో విషయాల్లో మనం తప్పిపోయేవారిగా ఉన్నాం ప్రియులారా, తప్పిపోయేవారిగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది సువార్త. గలతీయులు తప్పిపోయారు కాబట్టి గలతీ సంఘానికి మొట్టమొదటిలోనే, స్టార్టింగ్లోనే ఆయన జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు, మన పాపముల నిమిత్తము దుష్ట కాలంలో నుండి మనలను తప్పించడానికి, రక్షించడానికి ఆయన ఏం చేశాడంటే మన పాపముల నిమిత్తము తన్ను తానే అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇది ఇప్పుడు మీరు చెప్పాలి. సువార్త ఎవరికి? ఎవరైతే సువార్త, సత్య సువార్త ఎరుగని స్థితిలో ఉన్నారు, సత్య సువార్త ఎరుగని స్థితిలో ఉన్నారు, ఇంకనూ శిలువ సువార్తను, దేవుడు మనల్ని రక్షించిన విధానాన్ని, ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన ఆ యొక్క పాప పరిహారార్థ బలిని, మన కోసం చేసిన ప్రాయశ్చిత్తార్థ బలిని, మన కోసం పడిన దహన బలిని, సమస్త బలిని, ఆయన బలియాగాన్ని చులకనగా, లోకుగా తీసుకుంటున్నారో వాళ్ళకి చెప్పాలి సువార్త. ఏముందిలేండి, ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయనకు మంచి పేరు తెచ్చుకున్నాడు అని అనుకుంటున్నారు. చాలా సింపుల్గా తీసేస్తున్నారు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి వెళ్ళిన దాన్ని. పైగా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించట్లా, ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఆయన్ని ప్రేమించట్లా. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొంటాడు అని చెప్పాడు 1 యోహాను పత్రికలో దేవుడు. మనం ఆయన్ని ప్రేమించట్లా, ఆయన ఆజ్ఞలను గైకొనట్లా. ఒకవేళ మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటాం. పైగా ఆయన్ని ఇష్టపడే జీవితము, ఆయన్ని ప్రేమించే జీవితం మనలో లేదు. ఆ పాప గనక తల్లిని ఎలా అయితే అసహించుకుంటుందో, ఇష్టపడకుండా ఉందో, మనం కూడా దేవుణ్ణి ఇష్టపడట్లా, ప్రేమించట్లేదు. ఆయన చెప్పినట్లుగా మనం బ్రతకట్లేదు. మనతో ఆయన ఉంటానంటే మనం ఇష్టపడట్లేదు. ఆయన మన తండ్రి అని మనం మన జీవితం ద్వారా చెప్పుకోవట్లేదు. నోటితో చెప్తున్నాం, పాటతో చెప్తున్నాం. బ్రతుకు ద్వారా చెప్పొద్దా? బ్రతికే విధానం ద్వారా నాకు ఇష్టమైన తండ్రి, నా తండ్రి ఆయన అని మనం చెప్పాలి. అలా చెప్పట్లేదు. చులకనగా, లోకుగా తీసుకుంటున్నాం ప్రియులారా. దేవుని ఎరిగి కూడా ఎరగనట్లుగా ఉన్నాం మనం. ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయటే నిలువమందువు, ఎందాక యేసుని నీవు ఎరుగనందువు, ఎందాక హృదయము బయటే నిలువమందువు. యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య
సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, సందేహమేలా సంశయమదేలా. ఎందాక మనం దేవుణ్ణి ఎరిగి 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 ఎరగని వాళ్ళగా బ్రతుకుతామండి. ఎందాక ఆయన ప్రేమని చులకనగా చూస్తాం. ఆయన మనతో ఉండాలని, మన తండ్రి అని ఆయన చెప్పుకోవడానికి గర్వపడుతుంటే, ఆయన తండ్రి మన తండ్రి కాదేమో, ఆయన మన తండ్రి కాదేమో అన్నట్టుగా మనం బ్రతుకుతున్నాం. వీళ్ళు క్రైస్తవులు అన్నట్లుగా బ్రతకలేదు మనం, వీళ్ళెవరో అన్నట్లుగా బ్రతుకుతున్నాం. క్రీస్తు పిల్లలు అన్నట్లుగా బ్రతకట్లేదు. కొన్ని కొన్ని సంఘాల్లో, కొన్ని కొన్ని చోట్ల, రోడ్ల మీద, పార్టీల్లో, ఫంక్షన్లో క్రీస్తు బిడ్డలను చూస్తే అసలు ఇలా క్రీస్తు బిడ్డలు ఎలా ఉంటారా అన్నట్లు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు కూడా అసహించుకునే విధంగా రెడీ అవుతున్నారు చాలా మంది. అసలు ఇలాంటి బిడ్డల్ని నేను ఎందుకు కన్నాను, ఇలాంటి వాళ్ళని నేను ఎందుకు సృష్టించాను అని దేవుడే నొచ్చుకునే విధంగా ఉంటున్నారండి. ఆలోచన చేయాలి మనం, మన ఆత్మీయ జీవితం మనము ఎలా ఉండాలి అనేది. ఆయన సిలువ సువార్తను చులకన చేసేవారిగా మనం ఉండకూడదు. అక్షరార్థమైన బ్రతుకు మనం బ్రతకూడదు. గలతీయులు అక్షరార్థమైన జీవితంలోనికి వెళ్ళిపోయారు. భిన్నమైన స్వార్థ తట్టు మరలేరు వాళ్ళు. అందుకనే ఓ అవివేకులైన గలతీయులారా, ఫూల్స్ అంటున్నాడు. ఎందుకు మీరు భిన్నమైన స్వార్థ తట్టు తిరిగారు? మీరు ఎంత త్వరగా భిన్నమైన స్వార్థ తట్టు తిరిగారంటే, నేను చెప్పిన స్వార్థ అంతా మర్చిపోయి మీరు ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తుంటే ఆలకిస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. స్వార్థ అంటే ఇది సున్నతి చేయించుకోవడం వలన వచ్చేది కాదు రక్షణ. ఆయన వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి మనకి రక్షణ వచ్చింది అని వారు ఏదైతే బేసిక్ పాయింట్, వారు ఏదైతే కీ పాయింట్ని మర్చిపోయారో ఆ పాయింట్ని జ్ఞాపకం చేశాడు. రెండవ పాయింట్ ఈనాటి పాఠంలో, మహిమ ఎవరికి చెల్లాలి. 5వ వచనం చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అరుణ సిస్టర్ మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు అని పాట పాడింది. చాలా ఆనందం వేస్తున్నారు. వాక్యానికి రిలేటెడ్ సాంగ్, వాక్యాన్ని సపోర్ట్ చేసే పాట. మహిమ ఆయనకే, ఘనత ఆయనకే, ప్రభావము ఆయనకే. మహిమ ఎవరికి అనగానే మనకి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేస్తుంది. దేవునికి చెల్లాలి. ఎన్నో విషయాల్లో మహిమ చెల్లాలి ఆయనకి. కానీ 1 లేక 2 విషయాలు చెప్పి మనం ముగించుకుందాం. By 9 I should end the meet, not stop. I should end the meet. ఎందుకు దేవునికి మహిమ చెల్లాలి, ఎలా చెల్లించాలి మనం అనంటే, ఎన్నో వచనాలు ఘోషిస్తున్నాయి. ఒక్క వచనాన్ని మనం చూద్దాం. ఎలా అసలు ఆయనకి మహిమ వస్తుంది, మనం ఏం చేస్తే దేవునికి మహిమ వస్తుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఒక మొదటి ఎగ్జాంపుల్, చాలా స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ ఇది. అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచాడంట. ఒకసారి చదువుదాం అన్నమాట. రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. ఏ విధంగా మహిమపరిచాడు ఆయన, అబ్రహాము దేవుణ్ణి ఏ విధంగా మహిమపరిచాడో పౌలు గారు వివరిస్తున్నారు. రోమపత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందెను. ఆయన ఏజ్ చూస్తే దేవుడు చెప్పిన మాట నెరవేరే విధమైనటువంటి ఏజ్ కాదు. ఎంత వృద్ధుణ్ణి, నాకు పిల్లల్ని ఇస్తాడా దేవుడు, నాకు కుమారుణ్ణి ఇస్తాడా అని ఎక్కడ కూడా అబ్రహాము డౌట్ పడలా. అబ్రహాము గనక
నాకు బిడ్డనివ్వడానికి, నాకు కుమారుణ్ణివ్వడానికి దేవుడు సమర్థుడు కాడేమో అని అనుకున్నట్లయితే, విశ్వసించనట్లయితే అంటే నమ్మనట్లయితే దేవుడు మహిమపరచబడేవాడు కాడు. ఆ మాటకు అర్థం అది. రోమపత్రిక 4వ అధ్యాయము మరొకసారి చదవండి అమ్మా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. అది విశ్వసించాడు. ఆయన ఎలా విశ్వసించాడు? దేవుడు వాగ్దానం చేసిన దానిని ఆయన నెరవేరుస్తాడు అని, నెరవేర్చడానికి బలం కలిగిన వాడు, సమర్థుడు ఆయన. హీఈస్ స్ట్రెంగ్త్ ఎనఫ్, హీఈస్ వర్ది. ఆయన చేసిన ప్రామిస్ని, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు సమర్థుడని రూఢిగా విశ్వసించాడంట. రూఢిగా విశ్వసించడం అంటే వితౌట్ ఎనీ డౌట్. కొన్నిసార్లు మనకి కొన్ని మేలులు జరగాలంటే ఆయన్ని రూఢిగా నమ్మాలి మనం. కొంచెం డౌట్, కొంచెం నమ్మకంతో కాదు, రూఢిగా స్ట్రాంగ్గా నమ్మాలి. నమ్ముతున్నామా? నమ్మట్లేదు కాబట్టి చాలా జరగట్లేదు మన జీవితాల్లో. ఆయన్ని రూఢిగా నమ్మితే ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రతి అద్భుత కార్యంలో కూడా, ప్రతి సూచక క్రియలో కూడా నమ్ముట. నీ నమ్మిక, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. నువ్వు నమ్మావు కాబట్టి ఇది జరిగింది. నమ్మిద్దని నువ్వు విశ్వసించు, లేకపోతే జరిగిద్దని నువ్వు నమ్ము. ఎలాంటి విషయాలు, అనేక సూచక్రియల విషయాలలో దేవుడు అన్నటువంటి మాటలు మనకి జ్ఞాపకం వస్తుంది. ప్రతి చోట కూడా దేవుడు చెప్పాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అంటే అబ్రహాము నమ్మాడు కాబట్టి దేవుడు అక్కడ మహిమపరచబడ్డాడు. ఆయన విశ్వసించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. మనం నమ్ముతున్నామా? ఆయనకు మహిమ కలిగేంతగా మనం దేవుణ్ణి నమ్ముతున్నామా? ఎక్కడైనా దేవుడు చేయలేడేమో, దేవుడు వింటలేదేమో, దేవుడు నా ప్రార్థన, నా మనవి ఆలకించట్లేదేమో, నాకు జవాబు ఇవ్వడేమో అనే సంశయం మనకుందా? సంశయములను మానాలి. మనం డౌట్లన్నిటినీ తీసేసేయాలి. ఇంకనూ మీరు నమ్మలేక ఉన్నారా? ఇంకనూ నమ్మిక ఉంచలేకపోతున్నారా? నేను చేసిన అద్భుత కార్యాలన్నీ మీరు చూసి కూడా ఇంకా నమ్మట్లేదా అన్నాడు శిష్యుల్ని దేవుడు పలుమార్లు. మనం కూడా ఒకవేళ దేవుడు నా జీవితంలో ఈ బాధ నుండి నన్ను తప్పించడానికి సమర్థుడు అని మనం నమ్మకపోతే, ఇంకా నువ్వు నన్ను నమ్మట్లేదా అని దేవుడు బాధపడతాడు. నేను ఇది చేస్తానని ఇంకా నా మీద నీకు నమ్మకం లేదమ్మా అని దేవుడు వాపోతూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఆయన బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఆయన నమ్మే బిడ్డలుగా, నమ్మకమైన బిడ్డలుగా మనం బ్రతకాలి. మొదటి పాయింట్, విశ్వసిస్తే ఆయన మహిమపరచబడతాడు. అబ్రహాము విశ్వసించాడు, ఆయన మహిమపరిచాడు. మరొక పాయింట్ చదువుదాం. లోకస్వార్త 13వ అధ్యాయము 13వ వచనం. లోకస్వార్త 13వ అధ్యాయము 13వ వచనం. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరచెను. ఎన్ని సంవత్సరాల నుంచి బలహీన పరుచు దెయ్యము పట్టి ఉంది ఈమె? 18 సంవత్సరాల నుండి ఏం దయ్యము ఈమెకు పట్టింది? బలహీన పరిచే దయ్యం. ఇంకేమీ లేదు, రోగం అంతే, వీక్నెస్. యాక్చువల్గా దయ్యం పట్టిన ఆమె కాదు, మనం రక్షింపబడి బాప్టిజం తీసుకొని, లేక తీర్మానం చేసి దేవుణ్ణి అంగీకరించి సొంత రక్షకుడిగా సంఘంలో చేర్చబడి కొన్ని సంవత్సరాలు అయిపోయింది, కొంతకాలం అయిపోయింది. అయినా బలహీనపరిచే దయ్యం పట్టిన స్థితిలో మనం ఉన్నాం. ఏంటి బలహీనం? ఈమెకు పట్టిన బలహీనపరిచే దయ్యం అయితే ఆమె నిలబడలేదు.
నడుములు నిలబడనివ్వవు, బలం లేదు నడుములు. సూటిగా, తేటగా, స్ట్రైట్గా, బలంగా నిలబడలేదు. మనకు పట్టిన దయ్యం, మనకు పట్టిన సాతానుడు మనల్ని సూటిగా బ్రతకనివ్వడు, మనల్ని దేవునిలో నిలబడనివ్వడు, మనల్ని ప్రార్థనలో నిలబడనివ్వడు, మనల్ని సంఘంలో స్థిరపడనివ్వడు, పాటలు పాడనివ్వడు, వాక్యం చెప్పనివ్వడు, సంఘంలో సహవాసం కలిగి బ్రతకనివ్వడు, ప్రార్థన జరుపుకోనివ్వడు, ప్రార్థనకు హాజరు కానివ్వడు. ఇదంతా వీక్నెస్సే, రకరకాల వీక్నెసెస్. ఇదంతా వీక్నెస్. మనల్ని బలహీనపరిచే సాతానుడు ఇవేవి మనల్ని చేయనివ్వడు. కానీ దేవుడు స్వస్థపరిచిన తర్వాత 13వ అధ్యాయము 13వ వచనంలో ఎలా ఉంది చూడండి. ఎలా ఉంది? ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవునిని మహిమపరిచింది. దేవుణ్ణి ఎలా మహిమపరిచింది? చక్కగా నిలువడుట ద్వారా మహిమపరిచింది. అప్పటి ద్వారా ఆమె బాడీ లాంగ్వేజ్ వలన దేవునికి మహిమ లేదు, దేవునికి మహిమ లేదు. నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను అనే మాటలు కనబడుతున్నాయి 11వ వచనంలో. ఎంత మాత్రము కొంచెం సేపు కూడా నిలబడలేదు, కొంచెం సేపు కూడా ప్రార్థనలో ఉండలేం, కొంచెం సేపు కూడా మొరపెట్టలేం, కొంచెం సేపు కూడా వాక్యం చెప్పలేం, కొంచెం సేపు కూడా ఓర్పు కలిగి బ్రతకలేం, కొంచెం కూడా క్షమించలేం, కొంచెం కూడా అసూయ లేకుండా గొప్ప హృదయం, పెద్ద మనసు కలిగి బ్రతకలేం. అలాంటిది మనకు పట్టినటువంటి బలహీనపరిచే దయ్యం. ఆ స్థితిలో ఉంది. నడుము వంగిపోయింది. నిలబడటానికి ఆధారమే నడుము. ఎప్పుడు దైవజనులు సురేష్ బాబు గారు చెప్తుంటారు, నడుముకు ఏం కట్టుకోమని ఉంది బైబిల్లో? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివితే మనకు తెలుసు కదా, సర్వాంగ కవచం ఉంటుంది అక్కడ. ఆమర్ నడుమునకు సత్యమును దట్టి, సత్యం ఉండాలి మనలో. సత్యం అంటే ఎవరు? యోహాను సువార్త 17:17 ప్రకారం, 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం, నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. వాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే. వాక్యం అన్నా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. సత్యం అంటే ఎవరు? దేవుడు. అంటే నడుము నిలబట్టలేదు అంటే నడుముకి ఏమి లేదు? సత్యం అనే దట్టి లేదు. క్రీస్తులో, సంఘములో, ప్రభువులో, దేవుని సన్నిధిలో మనం నిలబడలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే మన దగ్గర సత్యం లేదు. సత్యం లేదు మన దగ్గర. అందుకనే ప్రార్థనలో నిలకడలేదు మన దగ్గర, నిలబడలేకపోతున్నాం. కొంతమంది ప్రార్థనకి రాలేకపోతున్నందుకు యథార్థమైన రీజన్స్ చెప్తూ ఉంటారు. ఎంత ఎంత తృప్తిగా ఉండేది నా మట్టుకు. నాకు పిల్లలు హోంవర్క్ చేస్తున్నారు సిస్టర్, ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, అందువలన రాలేకపోతున్నాను. ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నందువల్ల చాలా చిన్న కారణం, కానీ అది సత్యం. నెట్వర్క్ లేదు సిస్టర్ ఇక్కడ. సిస్టర్ ఉదయం నుండి రాత్రి వరకు ప్రేయర్లోనే ఉన్నాం సిస్టర్. నో బడీ కెన్ స్టే లైక్ దట్. ఉదయం నుండి రాత్రి వరకు డే అంతా ప్రేయర్లోనే ఉన్నాం. అంటే భోజనం చేయలేదా? వాష్రూమ్కి వెళ్ళలేదా? బ్రష్ చేయలేదా? స్నానం చేయలేదా? వంట చేయలేదా? ఇంట్లో వాళ్ళకి తిండి తిప్పలు పెట్టలేదా? కారణం చాలా పెద్దది. చాలా భక్తిపరులేమో అన్న ప్రొజెక్షన్ వస్తుంది, కానీ అది అసత్యం.
అసత్యం. సత్యము లేకపోతే సంఘాల్లో నిలకడగా నిలబడలేం. దేవుని సన్నిధిలో నిలకడగా బ్రతకలేమండి. దేవుని వాక్యం కూడా మనలో నిలబడదు. నేను పాపము చేయలేదని ఎవడైనను చెప్పిన యెడల వాడు అబద్ధికుడగును, అట్టివాని యందు సత్యము ఉండదు. 1 యోహాను పత్రిక. అసలు వాక్యంలోనే బ్రతుకుతున్నానండి. నేను ఈత కొడుతున్నాను ఉదయం నుండి. ఆ ఈత నానిపోయి ఉన్నాను నేను. అందుకని ఎలాగూ నానేనుగా, మరలా మీ దగ్గర ఒక గంటన్నర ఏమి నానతానులే అని రాలేదు అని చెప్పారనుకోండి, అలాంటి వారిలో ఈత కొట్టడానికి కాదు కదా. 2 చుక్కలు అబ్రహాము దగ్గర లాజరు గనక ధనవంతుడు గనక వేడుకుంటాడు కదా, నీ వేలి కొనను ముంచి ఒక చుక్క, ఒక బొట్టు నా నాలుకను తడుపు అన్న ఆ చుక్క వాక్యం కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే అసలు వాళ్ళ దగ్గర సత్యమే లేదు కనుక. సత్యమందు ప్రతిష్ఠ చేయబడాలి మనం. సత్యము మనలో ఉంటే మనం నిలకడగా ఉంటాం, మన నడుము గట్టిగా ఉంటుంది, నిలబడతాం. తద్వారా ఏమవుతుంది? ఆమె నడుము నిలిపి స్ట్రాంగ్గా నిలబడి దేవుణ్ణి మహిమపరిచింది. 13వ వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచింది. దేవుడు చేతులుంచే ముందు అమ్మా రా అని పిలిచాడు, రామ్మా అని పిలిచాడు. దేవుని కృపాహస్తం మన మీద ఉండాలంటే, ఆయన చల్లని చేతులు మన మీద ఉండి మనల్ని దీవించాలంటే, క్షేమంగా మనల్ని బ్రతికించాలంటే, మనం అడిగినవన్నీ ఆయన మనకి నెరవేర్చాలంటే ఆయన హస్తం మనకు తోడుగా ఉండాలి, మన మీద ఉండాలి. మన మీద ఉండాలంటే ముందు ఆయన దగ్గరకు మనం రావాలి. మన ఇష్టం వచ్చిన ప్లేస్లో ఉండి అయ్యా నన్ను దీవించయ్యా, నేను నీ దగ్గరకు రాలేను కానీ నువ్వే నా దగ్గరకు వచ్చి ఒక్క మారు అలా దీవించేలా వెళ్ళిపోయా అంటే కుదరదు. ఆయన దగ్గరకు మనం రావాలి. విషయం ఏంటంటే, ఆశ్చర్యకరమైన ఈ కరోనా మూమెంట్స్లో దేవుడు మనకిచ్చిన గొప్ప కృప ఏంటంటే, ఎక్కడెక్కడో ఉన్న వారి గృహంలోకి వాక్యం వెళ్తుంది. అది మాత్రం ఈ కరోనా సీజన్లో దేవుడు అనుగ్రహించిన గొప్ప కృప. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఉన్న చోటనే కనీసం మన హృదయం, మన యొక్క చెవిచ్చి ఆలకిస్తే ఏదో ఒక వాక్యం ద్వారా, ఏదో ఒక మాట ద్వారా దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్థిరపరుస్తాడు, రెన్యూవల్ చేస్తాడు. మన యొక్క బిలీఫ్ని, మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాడు, పునరుజ్జీవము కలుగజేసే దానిలాగా మరలా క్రొత్తదిగా ఆయన చేయగలుగుతాడు. ప్రియులారా, అమ్మా రామ్మ అన్నాడు ఆయన. రామ్మ అనగానే ఆమె ఏమి చేసింది? ఆమె దగ్గరకు వచ్చింది. వచ్చినప్పుడు ఆమె మీద చేతులుంచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు. ఈ రాత్రి కాలం దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. ఏ బలహీనత ఉందో మనలో, ఏ బలహీనత ఉందో, ప్రార్థన అంటే మెడవంచని బలహీనత, ప్రార్థనకు హాజరు కాని బలహీనత, ప్రార్థనకు సాకులు చెప్పే బలహీనత, వాక్యం చదవడానికి నోరు తెరవని బలహీనత, ప్రార్థన చేయమంటే, సాక్ష్యం చెప్పమంటే నోరు పెగల్చని బలహీనత, లోబడని బలహీనత, వాక్యం చెప్పని బలహీనత, సంఘములో సంఘ సహవాసములు కొనియాడబడలేని, కలుసుకొనని బలహీనత, సంఘ కాపరికి లోబడని బలహీనత, సంఘంలో స్థిరులుగా ఉండని బలహీనత, ఏ బలహీనత అయినా కూడా దేవుడు ఆ బలహీనత నుండి విడుదల పొందుదువుగాక అంటున్నాడు. చెబుదామా ఆమేన్? అవును ప్రభా, నాకు విడుదల కావాలి అని అందామా దేవునితో? ఆయన మనల్ని విడిపించడానికి సమర్థుడండి, సమర్థుడు, శక్తి కలిగిన వాడు. దగ్గరకు వస్తే ఆయన మన మీద చేతులుంచేవాడు. ఆమె చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచింది. ఎలా నిలబడ్డాం మనం? వాక్యం సెలవిస్తుంది. కొందరు అనుకుంటారు నేను నిలబడ్డా, నాకు అసలు డోకా లేదు. కొంతమంది చెప్తుంటారు మాట్లాడేటప్పుడు, సిస్టర్ అస్సలు తీరిక లేదు సిస్టర్, జాబ్లో ఫుల్ బిజీ, ఉదయం 6 గంటలకు వెళ్తున్నాను, నైట్ 11ంటికి వస్తున్నాను సిస్టర్. నాకు తెలిసినంత వరకు
మ్యాక్సిమం 8 గంటలు ఉంటుందేమో ఏ డ్యూటీ అయినా, ఎయిదర్ గవర్నమెంట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్. ఒకవేళ కొన్ని చోట్ల సాఫ్ట్వేర్ ఫీల్డ్ అలాంటివి అయితే ఒకవేళ 12 hours ఉంటేమో. 6 నుండి నైట్ 12 దాకా 11 దాకా జాబ్లోనే సరిపోతుంది. టైం ఉండలేదండి అసలు. దేవుడు నిన్ను అడుగుతున్నావు 1 hour, జస్ట్ 1 hour, 24 గంటల సమయం ఆయన మనకిస్తే మన దగ్గర ఆయనకి టైం లేదు. గుర్తుపెట్టుకున్నాం, ఆయన మనకిచ్చిన 24 గంటలకి మనము ఆయనకి ఇవ్వబోయే గంటకి కూడా ఆయనే కర్త. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు. కాలములు సమయములు ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. హ్యాండ్ ఓవర్లో లేనిది టైం కాదండి, గుర్తుపెట్టుకోండి, అది అబద్ధం. మనం ఆయన హ్యాండ్ ఓవర్లో లేం కాబట్టి నా దగ్గర టైం లేదంటాం. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన 24 గంటల సమయంలో నీకు నేను టైం ఇచ్చే విధంగా నన్ను నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకొని కనుక మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకు సమయం ఉంటుంది. సమయం ఎప్పుడూ ఉంటుంది. టైం లేదు అని చెప్పొద్దు దయచేసి దేవుని విషయాల్లో. టైం కుదరట్లేదు, రావట్లేదు, వీలవట్లేదు అని చెప్పకండి. ఎన్నిసార్లు దేవుని దగ్గర అబద్ధం ఆడతాం. మనుషులతో చెప్పొచ్చు మనం, ఒకవేళ మనుషులు నమ్మొచ్చేమో తెలియక, కానీ దేవునితో మనం అబద్ధం ఆడలేము, దేవుని దగ్గర మనం దాగలేము. గుర్తుపెట్టుకున్నాం, ఆమె చక్కగా నిలబడటం వల్ల దేవుని మహిమపరిచింది. మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతూ ఆత్మీయ జీవితంలో చక్కగా నిలబడితే ఆయనకు మహిమ. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళం. సిస్టర్, గూగుల్ మీట్కి మాత్రమే నేను రావట్లేదు, కానీ అసలు ప్రేయర్లోనే కొనసాగుతున్నాను అంటారు. చాలా సంతోషం. మీరు అలా కొనసాగితే నాకంటే ఎక్కువగా, మాకంటే ఎక్కువగా ఆనందించే వాళ్ళు ఎవరు లేరు. అలా కొనసాగాలనే ఈ మీటింగ్ కూడా చెప్పడం కూడా, వాక్యం చెప్పడం కూడా. కానీ ఒకవేళ వేరే ఏదేని కారణాల వల్ల మీరు రాలేకపోతున్నా, ప్రార్థనలోనే ఉంటున్నాం, గూగుల్ మీట్కి మాత్రం రాలేకపోతున్నాం అని చెప్తే గనక అది సమంజసమైన కారణం కాదు. ఏ సంఘంలోనూ మండే టు సండే ప్రేయర్స్ ఉండవు, నియామక కూడికలు ఉంటాయి. 3 రోజులు లేక 4 రోజులు ఉంటాయి వారంలో సంఘాలలో. ఎందుకంటే నేను కూడా ఒక సంఘ కాపరి బిడ్డనే. నాకు కూడా సంఘాల గురించి ఏదో మీ అంతగా కాకపోయినా ఏదో కొద్ది గొప్ప ఐడియా ఉంది, అందుకని చెప్తున్నాను. కాబట్టి స్థిరులుగా నిలబడదాం, దేవుని మహిమపడదాం. ఆయన్ని నమ్మితే ఆయనకు మహిమ, ఆయనలో నిలబడితే ఆయనకు మహిమ. మహిమ ఎవరికి చెల్లాలి అనేటువంటి ఆ 2వ పాయింట్ని మరి ఇంకా విపులంగా విశదంగా దేవుని చిత్తమైతే నెక్స్ట్ సెషన్లో విందాం. అప్పటి వరకు దేవుని కృప మనకు తోడేండును గాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 మంచి ప్రేయర్లరా, ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా మనం ముగించుకుందాం.